థియేటర్లో అసలు నేను దేవుణ్ణి థియేటర్లో చూసొచ్చా, టికెట్ పెట్టి దేవుణ్ణి థియేటర్లో చూసొచ్చా. పిచ్చి లేచిపోయింది అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఏదో సూపర్ హీరో సినిమా అనుకొని పోయినా కానీ హనుమాన్ని చూపించి పండుకేరు. హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్లో చూస్తారు. ఈసారి థియేటర్లో దేవుడి బ్యాక్గ్రౌండ్ అసలు చెప్తున్నా కదా, దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్యా. ఏం చెప్పాను, ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు. ఇక నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ వెళ్ళలేదు కానీ సినిమా గూస్ బంప్స్ కాదు కానీ ఇక చెప్తున్నా, గుండెల నుంచి వచ్చేస్తుంది, కన్నుకొని వస్తుంది. ఇట్లా గుండె ఇట్లా కలుగుతుంది సినిమాలో. ఆ హనుమంతుని చూపించే విధానం కానీ అసలు స్టోరీ గిరి ఏం మాట్లాడినాను బ్రో. స్టోరీ అన్ని సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, కానీ హనుమంతుని చూపించే విధానం ఉంది చూసారా, అది చాలు. కానీ ఇంకా విలను ఇవన్నీ ఉన్నాయి సార్, టెక్నికాలిటీస్, విఎఫ్ఎక్స్ ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ ఇది తీసుకొచ్చాడంటే ఆ ఓమ్రాజ్ చేశాడు. అదేదో ఆది పురుష్ అని అవుతుంది, ఆడు పురుషే కాదు అసలు, కానీ సినిమా అద్భుతంగా ఉంది. మీ అసలుకి ఏ సినిమా ఉన్నా కానీ ఫస్ట్ ఈ సినిమాకి వచ్చేయండి. పండక్కి ఇన్ని సినిమాలు కాంపిటీషన్ ఉంది కదా, ఇది సర్వే అవుతుందా బ్రదర్? దీన్ని తట్టుకొని మిగతా సర్వే అయితే ఏమో నాకు డౌట్ లేదు. అది అట్లుంది సినిమా, దీన్ని తట్టుకొని మిగతా సర్వైవ్ అవ్వాలి. అది అసలు ఎక్సైట్మెంట్ ఎవరు ఏదో చిరంజీవి అది అన్నారు కానీ నేను కూడా చెప్పను. చూడండి ఎవరు అని ఉంటుంది కదా, ఆ ఎక్సైట్మెంట్ ఇట్స్ ఎనఫ్. అది చూస్తూ అసలు ఎట్లా అయిపోయిందంటే ఇట్లా 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 తండుకొస్తుంది, ఇట్లా గుండె నోట్లోకి వచ్చేస్తుంది. ఆ విజువల్స్ కానీ అసలు హనుమంతుడిని చూపించారు బ్రదర్. ఏదో కామెడీగా కార్టూన్ లాగా ఉంటుంది. మరీ ఎంత చేసి ఇండియా వైడ్గా ఒక 500 crores కలెక్ట్ చేస్తారు. బడ్జెట్ ఇది కాదు మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు చాలా ఎలా ఆడుతుంది సినిమా? నార్త్ సైడ్ ఇది హనుమంతుడి గురించి ఎవరికైతే తెలుసో ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకి నచ్చిపోతుంది. యూనివర్సల్గా హనుమంతుడు ఎవరో తెలుసు, జపాన్, చైనా అందరికీ తెలుసు, ఖచ్చితంగా తెలుసు.